హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు వైఎస్ అభిమాని, తర్వాత వైఎస్ఆర్ టీపీలో కీలక నేత, ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ షర్మిల మీద విషయం కక్కుతున్న కొండా రాఘవరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. సో కొండా రాఘవరెడ్డి గారు నమస్కారం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సూర్యుడు ఏమయ్యారు సార్ ఇప్పుడు అసలుకి? మనకు సంబంధం లేదు. ఇన్ని తెలిసినప్పుడు అది కూడా సంబంధం లేదంటారు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో ఆయన దూరమైందో మనకేం సంబంధాలు ఉంటాయి? ఇప్పుడు నాయుడు ఉన్నాడు, బతుకున్నప్పుడే దూరం అయ్యాడా, చనిపోయిన తర్వాత దూరం అయ్యాడా? రాజశేఖర్ బతుకున్నంత వరకు ఉన్నాడు దగ్గర, తర్వాత దూరమైనట్టు. మనం ఒక్కటే, సూర్యుడు కూడా బాగా దగ్గరనే ఉంటుండే. నాకు ఎప్పుడు పోయినా ఫస్టే పోయి లోపల చెప్తుండే, రాఘవ వచ్చిందంటే అన్ని ఇమీడియట్ దొరకపోతుండే. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సూర్యుడు అక్కడ? సూర్యుడు ఒక చరిత్రలే, అది వేరే. ఇక మనం అంత డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. సరే, ఏదున్నా అంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఏం చేయకున్నా నీకేంది అంటే చేయాలని కాదు. ఇగో ఈ ఆప్యాయతలు. ఇందిరా సవితమ్మకు టికెట్ వచ్చింది, ఎలక్షన్ అవుతుంది, మొత్తం నేనే. ఇక నేను 25 నిమిషాలు మాట్లాడాక సవితమ్మ 3 నిమిషాలు మాట్లాడి ఏడుస్తుండే అయిపోతుండే. ఒక టీవీ ఛానల్ కూడా చెప్పింది, ఆ రోజు మా రాఘవ నా గురించి ప్రాణాలు కూడా ఇవ్వడానికి తయారయ్యిండు. అప్పుడు నేను అట్నే కంటిన్యూగా కాంగ్రెస్లో ఉన్నా. టీవీ ఛానల్ కూడా చెప్పింది ఓ రోజు. ఆ ఎలక్షన్ అవుతుంది, ఒక ఫామ్ హౌస్కు భోజనానికి పిలిచిన రాజశేఖరన్ వస్తే ఆయన ఫ్రెష్ అయిదామని చెప్పి గుడారం కాడికి వెళ్ళి గెస్ట్ హౌస్కి పోతుండు, కాటేజ్కు. నేను పక్కకు యాలడు పడ్డా. రాఘవ ఎంత మెజార్టీతో గెలుస్తున్నాం మనము అన్నాడు సబితమ్మను. అన్న, ఇందిరారెడ్డి ఉన్నప్పుడు 84,000 ఓట్లు పడ్డాయి ఆయనకు, ఈమెకు 94 పడతాయి అన్న. కరెక్ట్ 93,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఏంటి విజయమ్మ గారు కలిసారా ఏమన్నా తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అయిపోయిన తర్వాత పరిస్థితి అంటే ఏమని చెప్తారు? అంటే బాగా దగ్గర. నేను కూడా ఎమోషనల్ ఎక్కువ. నాకు ఎవడన్నా గిట్నే రాజశేఖర్ అన్న ఫోటో టక్కున అందులో వస్తే ఏడుస్తా. ఏదైనా సినిమాలో ఏదైనా అన్నా చెల్లెళ్ళ అనుబంధం కనబడితే ఏడుస్తా. ఏమన్నా ఏడుపు పాటలు వస్తే ఏడుస్తా. నాకెరక ఎంత బాధ ఉంటుంది అనేది నాకెరక. తల్లి లేడు, తండ్రి లేడు. మా పెద్దన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. మా అన్న చనిపోయినప్పుడు, మా అమ్మ చనిపోయినప్పుడు, మా నాయన చనిపోయినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు నేను భూమి పట్టుకున్నా. ఎప్పటికి ఏడుచుడే, ఇక గుర్తొచ్చినప్పుడు ఏడుచుడు. అటువంటి ఎథిక్స్ ఉండి మానవత్వం ఉన్న వ్యక్తులలో నేను ఒకరిని. దీని వాళ్ళు ఏ రకం రోజు స్క్రోల్ చేసుకొని ఏం తిప్పుకొని నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. ఎవరేమన్నా నా మనసు మంచిగా ఉన్నన్ని రోజులు నేను ఎవరిని పట్టించుకోను. నా మనసు చెడ్డగుంటే ఉల్టా దబాయిస్తా. అట్లా ప్రేమలో ఉండి నేను ఇవాళ విజయమ్మని ఎట్లా కదిలియాలి? నేను ఓ దిక్కు కొడుకు, ఒక దిక్కు కొడుకు మీద దాడి చేస్తున్న బిడ్డ. మనం వీడికి పరిమితమైదాం, రాజకీయాలు పక్కకు పెట్టు. పోలవరమా, నాడు నేడ, రోడ్లు బాగాలేవా, ఫీజు రియంబర్స్మెంటా, ఆరోగ్యశ్రీనా, అది పక్కన పెడదాం. కుటుంబం వరకే పరిమితమైదాం. ఓ దిక్కు కొడుకు. అవునన్నా కాదన్నా భారతదేశ చరిత్రలో తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి 14 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి అయిన దాఖలాలు ఎక్కడ లేవు. 10 సంవత్సరాల్లో ఎక్కడ లేవు. నువ్వు ములాయం సింగ్ యాదవ్ని తీసుకుంటావా, అఖిలేష్ని తీసుకుంటావా, ఇంకెవరైనా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని తీసుకుంటావా, నీ ఇష్టం. ఎక్కడ లేరు. ఏ ముఖ్యమంత్రి కొడుకులు కనీసం మళ్ళీ ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చరిత్ర సృష్టించిండు, తండ్రి పేరు నిలబెడుతుండు. దాడి చేసి ఆమె ఒక దిక్కు. ఏం కావాలి షర్మిల విజయమ్మ? సతమతం అవుతుంది. నిన్నో మొన్న ఇప్పుడు మా విమలక్క చెప్తుండే, ఏం బాధ ఇది? ఏమి లేక ఎందుకు? ఏదో దీనికి ఎడర్ ఎజెండా ఉండి, కక్షలు కార్పణ్యాలు మనసులుండి, నేను దానికి విషనాగని అంటే కోపం వచ్చిండొచ్చు అందరికి, కానీ ఏదో లోపల ఉన్నది విషం, ఏదో ఉంది. విషమే కాదు, ఏదో ఉంది. కక్కలేక నువ్వు అడుగు, డైరెక్ట్ చెప్పి ఇప్పడుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరకు పోయినావు, గతం అయిపోయింది. నువ్వు నా రక్తం అన్నావు, నేనే రాజశేఖర్ నిజమైన వారసుని చెప్పుకుంటున్నావు కదా, చెప్పేదో చెప్పు. నువ్వు ఏంది నీ బాధ? నీకున్న బాధ ఏంది? పోలీసు వాళ్ళని గుంజి కొడితే కొడుకులో ఒక్కడు ఉరుకుతుడు, వాడు మొగోడని కూడా చూడకపోతివి, కొడుతీవి కదా. ఇవన్నీ మన కుటుంబానికి అవసరమా? మా రాజన్న బిడ్డకు అవసరమా? నువ్వు రాగానే వెంకటేశ్వర స్వామి మీద నాకు ప్రమాణ స్వీకారం చేస్తున్నా అంటే ఎన్ని గుండెలు ఉంటే నేను చేస్తా? ఎల్లకాలం బతుకుతామా? మా రాజన్న 60 ఏళ్ళకి చచ్చిపోయాడు, నేను 65 ఇవ్వాలి, చాలు 5 ఏళ్ళు ఎక్కువ బతికిన. లాస్ట్ అండ్ ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇస్తారు రాఘవరెడ్డి గారు? సరే, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని దొవ్వుకున్నా ఏం చేసినా
తెలంగాణలో ఏం మాట్లాడినావు, పార్టీ ఎందుకు పెట్టినావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఎందుకు పోయినావు. ఆంధ్రజ్యోతికి పోయి ఆమెనే నిర్ణయం తీసేస్తుంది ఒక జడ్జిమెంటు. ఆ రాధాకృష్ణ అడుగుతాడు, అమ్మ మీ అన్న జైలుకు పోతే పార్టీ పరిస్థితి ఏందంటాడు. ఎవరు ముఖ్యమంత్రి అవుతాడని ఈయన అడుగుతాడు. ఈయన సుప్రీంకోర్టు జడ్జి, ఈమె సుప్రీంకోర్టు జడ్జి. ఈమె ఏమంటుంది, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవడన్నా కూడా అవుతాడు అంటే ఆయన జైలుకు పోతాడని ఇద్దరు కలిసి నిర్ణయం చేస్తారు. యాజ్ ఎ చెల్లెలిగా ఆ కుటుంబంలో పుట్టిన దానిగా 3112 కిలోమీటర్లు నడిచిన దానిగా ఆ పార్టీకి అంతో ఇంతో బలోపేతం తెచ్చిన దానిగా నువ్వేమనాలి. మీరు నేను మాట్లాడుకునేది కాదు, అది కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం చేస్తే అంటే అయిపోయా కదా. తీయ ఉప్పేసి మంటల ఇవన్నీ తెలియక మాట్లాడితే ఎవడన్నా ఒప్పుకుంటాడు. నీకు తెలివి లేదని కాదు, నీకున్న తెలివి ఎవరికి లేదు. ఒక్కసారి చెప్తే బట్టి పడతావు. అందుకు ఇప్పటికున్నా వద్దు, రక్త సంబంధాలను దూరం చేసుకోకు. ఏవి కావు, ఎవ్వడు గాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కార్లో పోతుంటే కూడా షర్మిలమ్మ లైవ్ చూసే పరిస్థితి వచ్చిండు. ఆ లైవ్ చూసి మళ్ళీ ఆడపోయినాక షర్మిలమ్మకి ఇట్లా అని చెప్పుకోవాలి. గాలు సంతోషపడతావు నువ్వు మాట్లాడితే. నీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా సగం మంది రాజశేఖర రెడ్డి గారి భక్తులైనా జగన్ గారంటే ప్రేమిష్టోళ్ళే. వాళ్ళకి అవకాశం రాలేపోతే తీసుకుంటే వాళ్ళు కూడా పోదురు. 98% ఖాళీ అయిందిగా, 2% ఖాళీ కాకపోనా. ఆంధ్రప్రదేశ్లో 98% కాంగ్రెస్ను ఖాళీ చేశాడు. ఇంకా 2% నాయకులు మిగిలిరు ఎక్కడోడు అక్కడ. వాళ్ళకి ఎందుకంటే 2 సార్లు 3 సార్లు రాజశేఖర సార్ పుణ్యమో, చెన్నారెడ్డి గారి పుణ్యమో, 3 సార్లు 4 సార్లు ఎంపీలు అయ్యారు. వాళ్ళకి మాజీ అనేది ఉంటుంది, పెన్షన్ వస్తుంది. గాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమని. అందుకు అయిపోయినాయిగా, రాజకీయ దాడి చేయి. అది కూడా ఏంది, చంద్రబాబు చేసిందే నువ్వు చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ మాట్లాడిందే నువ్వు మాట్లాడుతున్నావు. అంతకుమించి గొప్పగా కొత్తగా ఏముంటుంది లేదు. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు అయిపోయింది, అవుట్డేటెడ్. చంద్రబాబు నాయుడు అంటే ఆయన 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రి చేసినాక మళ్ళీ ఇలా కొత్తగా ఈశ యూపీ ఆశ యూపీ చెప్తే ప్రజలు ఒప్పుకోరు. నీ గ్యాస్ బండలు ఇస్తా, ఇంకోటి ఇస్తా, ఎల్లా ఇస్తా, పుల్లా ఇస్తా అంటే నీది ఆల్రెడీ నీ మేనిఫెస్టో డిలీట్ చేసి పెట్టినావు. కొత్త మేనిఫెస్టో నేను నమ్మరు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. 25 ఇస్తే ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఒక 90 ఇస్తే లేకపోతే 75 ఇచ్చినా గెలిచిన దాన్ని బట్టి మహారాష్ట్రలో అయినట్టు ఎవడన్నా కూడా ఏ పరిస్థితి ఉంటుంది. ఇచ్చేటప్పుడే నీకు 25, 15 ఇస్తే నీకు ఓటు ఓటేయడు తెలుగుదేశం వాడు. వేస్తే తెలుగుదేశం వాడు వేస్తాడు, వీళ్ళు ఓటు ఓటేయరు నాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేడు కాదు కదా పవన్ కళ్యాణ్. ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు రాజకీయ కోణంలో పో. ఇప్పుడు ఉంది, పోలవరమే ఉంది, సందర్శించే అవసరం అయితే. ఎవరెన్ని బడ్జెట్ పెట్టిరు, ఎవరెన్ని పైసలు పెట్టిరు, ఎవడు దాన్ని ఏటీఎం లెక్క వాడుకుండు, ఎవడేం చేసిండు. గుంపుల గోవింద కాదు. నేను బీజేపీని తిడతా, నేను టీడీపీని తిడతా, దానికి కలిపి వైసీపీని తిడతా. నీ పార్టీ ఏంది? 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. 175, 25 మంది క్యాండిడేట్లు లేరాడా? 25 కూడా క్యాండిడేట్లు లేరు. అసలు పార్టీ ఏంది, దాని స్వరూపం ఏంది, అవన్నీ తెలుసుకోకుండా ఎంతసేపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని ఎక్స్పోజ్ చేస్తా, రాజశేఖర బిడ్డ అంటే ఆల్రెడీ రాజశేఖర బిడ్డ 150 సీట్లతోటి 49.57 ఓట్లతోటి 86% ఓట్లు గెలిచి సమైక్యాంధ్రప్రదేశ్కి సరిపడేంత 151 మంది గెలిచాడు. సమైక్యాంధ్రప్రదేశ్లోనే మనకు 149 వస్తే చాలు. ఆ చరిత్ర సృష్టించిన అన్నం తీసుకొచ్చి ఎవరికో నోటికి బొక్క ఇస్తున్నట్టు నువ్వు మాట్లాడి ఏం చేస్తున్నావు? అవుతాడు బొక్కిస్తున్నావు, వాడు మంచిగా గొరుక్కుంటున్నాడు. ఇది నా బాధ. స్పాన్సర్ చేసినోడు ఇంతసేపు కూర్చొని నిన్ను మాట్లాడాడు, కట్టే కొట్టే తెచ్చే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఏమన్నా వైఎస్ఆర్సీపీలో ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నారా? అడుగు పెట్టడం కాదు, నేను మీ ద్వారా నేను కోరదలుచుకున్నా. నిన్న మొన్నటి వరకు నేను కోరలే, ఇవాళ కోరదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నేను అర్థిస్తున్నా. అయ్యా, మేము రాజశేఖర రెడ్డి గారంటే ప్రాణం ఇష్టోళ్ళము. తెలంగాణలో 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఇప్పుడు మోసపోయి ఉన్నది షర్మిలమ్మ గారి దిక్కెళ్ళి. వాళ్ళకు ఆదెరువు చూపెట్టడానికి తెలంగాణలో కూడా నువ్వు వైఎస్ఆర్సీపీని ఎస్టాబ్లిష్ చేయి. మేము ఎమ్మెల్యేలు అడగం, ఎంపీలు అడగం, మేము ఎలక్షన్ అధ్యక్షుడిగా కొండ రాఘవరెడ్డి ఆయన ఇష్టం. ఎమ్మెల్యేలు అడగం, ఎంపీలు అడగం, మేము ఏమి అడగము. ఖాళీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని వర్ధంతి జయంతి, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, విజయమ్మ గారి బర్త్డే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మన జాతి పితలైనటువంటి మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగజీవన్ రామ్ లాంటి వాళ్ళ, పూలే లాంటి వాళ్లకు
వర్ధంతులు జయంతులు చేసుకుంటాము. ఏ రోజు నువ్వు జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసినావు కనుక ఏ రోజు తెలంగాణలో అడుగు పెడదామనుకుంటే ఆ రోజు 6 నెలల ముందు 3 నెలల ముందు కూడా వద్దు మాకు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచి మేము కార్యకర్తల దగ్గరకు పోతాము, నాయకుల దగ్గరకు పోతాము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలే బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. షర్మిలమ్మ వస్తే వద్దామనుకుంటే ఈమె బిహేవియర్ చూసి పక్కకు సరిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చుకుంటాం. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే రక్తాన్ని ఒక దగ్గర తెచ్చుకుంటాం. కొంత పార్టీ ఎస్టాబ్లిష్ చేయి, మాకు ఏమొద్దు అని మీ ద్వారా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పీల్ చేస్తున్నాను. మేము ఉన్నామండి ఇక్కడ. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొండా రాఘవరెడ్డి గారు, అంటే కొంచెం వింతగానే ఉంది, పార్టీలో ఉన్న కీలక నేతలకు కూడా ఇప్పటికి కూడా షర్మిలమ్మనే సంబోధిస్తున్నారు. ఏదైనా ఇంటర్వ్యూలో కావచ్చు, మీడియా ముందు కౌంటర్ ఇచ్చేటప్పుడు కావచ్చు. కాంట్రిబ్యూషన్ ఉంది, కాదని చెప్పట్లేదు, అందరు లీడర్ని కలుపుకుపోయి తను కూడా ఒక భాగం అయింది, కాదని చెప్పలేదు అని చెప్పేసి. బట్ మీరు మాత్రం మీ మనసులో ఉన్న బాధని తనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్టీపీలో ఒక కీలక నేతగా మీలో ఉన్న భావాలు బయట వ్యక్తపరిచారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇంకా 2 నెలలు టైం ఉంది అంతే మనకు కూడా. సో నేనైతే జగన్ కోసం ఎక్కడ అమ్ముకోనైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పేసి. చూద్దాం బాహుబలిని కట్టప్ప ఎలా ప్రేమించి ఎండింగ్ వరకు తీసుకొచ్చారో, నేను కూడా మా బాహుబలిని కాపాడుకుని ఒక కట్టప్పలాగా నిలబడతా అంటున్నారు. కాబట్టి వెయిట్ అండ్ సీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్గా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ కుటుంబంలో మంచిగా ఉండాలి, అన్నా చెల్లెళ్ళ అనుబంధం రక్షాబంధం లాగా ఉండాలి. ఆమె కూడా మనసు మార్చుకొని అన్న ఎవరి వరకు కార్లో పోతుంటే కూడా ఎవరన్నా కనబడితే టక్కున ఆగి ₹1 కోటి, 1.5 కోటి అయినా కానీ క్షణాల మీద శాంక్షన్ చేసి మంచి చేపిస్తుండు. మానవత్వానికి మంచి పేరుకు ఒక రూపం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు అవునన్నా కాదన్నా. మా షర్మిలమ్మ గారు కూడా సరే ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంది, రాజకీయ కోణంలో బొమ్మనండి. నాకు అవకాశం ఉంటే ఆ రాజకీయ కోణంలో కూడా ఏమైనా తప్పు మాట్లాడితే, బిడ్డ ఇట్లా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు తల్లి, ఇది వద్దు, ఇవ నువ్వు పోలవరం మీద గిట్ల తప్పు మాట్లాడినావు, నాడు నేడు మీద గిట్ల తప్పు మాట్లాడినావు, ఆరోగ్యశ్రీ మీద గిట్ల తప్పు మాట్లాడినావు, నువ్వు కొన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నావు అమ్మ, అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయని చెప్పి నేను మీలాంటి వాళ్ళ ద్వారా నేను చెప్పగలుగుతా. ఇప్పటి నుంచి అయినా కుటుంబాన్ని రోడ్డు పాలు పీల్చకమ్మా, నీకు దండం పెడతా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 750 గుండెలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని శాపనార్థాలు పెడితే ఇంకా గుండెలు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ గుండెలు ఆగిపోయే పరిస్థితి తేకుమని చెప్పి మా షర్మిలమ్మ గారికి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కొండా రాఘవరెడ్డి గారు. థ్యాంక్ యూ.